సో వెల్కమ్ టు 3 Max విత్ ఆదిత్య పోల్సిటీ. అండ్ ఈ వీడియోలో మనం యానిమేషన్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇట్స్ వెరీ సింపుల్. ఒక బాక్స్ అనే కదా ఏదైనా ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత యానిమేషన్ అనేది మీకు కింద ఉన్న టైం లైన్లో అవుతుందన్నమాట. సో ఎన్ క్లిక్ చేయగానే ఎన్ లేదా ఆటోకి ఇక్కడ క్లిక్ చేసినా సరే మీకు ఇది హైలైట్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ ఇది రిప్రజెంట్ ఇందులో మీరు ఏం చేసినా సరే రికార్డ్ అవుతుంది. సో ఒక్కొక్క ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి మీరు చేంజ్ చేశారు అనుకోండి, సో లెంత్ నాకు ఎంత పెట్టారు అనుకోండి, మళ్ళీ బ్యాక్ ప్లే చేయండి. సో ఆబ్వియస్గా అది రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చినప్పటికీ హైట్ అనేది తగ్గించారు అనుకోండి. ఓకే, ఇలా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని సింపుల్గా మూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక పొజిషన్ దగ్గర మూవ్ చేసుకుంటే ఆ పట్ల సెట్టింగ్స్ అనేది అక్కడితో ఆగిపోయి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది బేసిక్. అండ్ దీన్ని డిలీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఎలాగైతే మీరు సెట్టింగ్స్ అనేది రికార్డ్ అవుతుందో మీకు ఇక్కడ ఉన్న పొజిషన్స్ని కూడా రికార్డ్ చేసుకుంటుంది. సో ఈ పొజిషన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి నేను కిందకి వెళ్ళి అండ్ ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ పైకి వచ్చి యూనో ఓకే, ఇలా మీరు యానిమేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇలా ఏదైనా సరే రొటేషన్ కానీ స్కేల్ కానీ వాట్ ఎవర్. సో ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా మీరు దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, యానిమేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ కీ పాయింట్స్ని ఒక పర్టికులర్ ఫ్రేమ్ దగ్గర పెట్టుకోవడం, అక్కడ చేంజెస్ని సెలెక్ట్ చేసుకోవడం, దట్స్ ఇట్. అండ్ ఇది ఇంపార్టెంట్ కాదు, ఇంకోటి విషయం ఏంటంటే మీకు చాలామంది 100 ఫ్రేమ్స్లో మొత్తం అంతా ఇరికిచ్చేస్తుంటారు. మీకు కావాలంటే మీకు చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక టైం కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే మీకు 100 ఫ్రేమ్స్ బదులు ఈవెన్ 1000 ఫ్రేమ్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే చేయండి. సో మీకు 1000 ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట. సో ఓకే, మీకు ఎంత టైం అయినా సరే మీకు యానిమేషన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ అబౌట్ యానిమేషన్. అండ్ మీకు ఇంకా యానిమేషన్ కొన్ని తీసుకోవాల్సి ఉంటాయి. ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సపోజ్ నేను సెగ్మెంట్స్ వచ్చి నేను 10 ఇలా సెగ్మెంట్స్ ఇచ్చాను. అండ్ దీనికి బెండ్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చినప్పుడు బెండ్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ బెండ్ అనేది ఇలా స్విచ్ అవ్వాలి. ఓకే, సింపుల్గా అలా మీకు అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి యానిమేషన్ గట్టా మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు ఏదైనా సరే ఇందులో సింపుల్ యానిమేషన్స్తో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ యానిమేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి.